రాష్ట్రంలో వైఎస్ తరహా పాలన కావాలంటే వైకాపా అధికారంలోకి వచ్చి తీరాలని జగన్ అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వస్తే మహిళలు, యువత సహా అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మన ఆస్తులు అమ్ముకుంటే తప్ప నుంచి మనం చదివించే పరిస్థితిలో ఉన్నామా అక్క అని ఆ ప్రతి అక్కకు చెప్పండి. వారం రోజులు ఓపిక పట్టక్క అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు అన్న చదివిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతికి అన్న ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. 0 వడ్డీకే రుణాలు రావాలి అనంటే అది ఆ రాజన్న కొడుకు జగనన్నతోనే సాధ్యము అని ప్రతి అక్కకు చెప్పండి.